కాదండి, ఏమండి వెంకటేశ్వర గారు, మీ అంత తెలివితేటలు నాకు లేవా? ప్రపంచాన్ని శాసించి వచ్చాను. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 year నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు, ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు, ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 minute మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. పార్టీ జనరల్ సెక్రటరీ ఇవిడ, ఈవెన్ నేను ప్రెసిడెంట్ ని, ఈవెన్ కలుస్తానంటే తను వెళ్తుంది మమతారెడ్డి గారు. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చేయాలి. ఈ రోజు మా మీటింగ్ కి వాళ్ళ మీటింగ్ మీడియా రిపోర్టర్లు నేను అరెస్ట్ అయితే న్యూస్ అవుతుంది, అది న్యూస్ అయితే అర్థం అవుతుంది నేను దేనికైనా తెగించానని. కారులో పర్మిషన్ లేదండి, కాదండి మీరు వెయిట్ చేయమన్నారు చేశాను. కారులో పర్మిషన్ లేదన్నారు, నడిచి వచ్చా. ఇప్పుడు కనీసం ఇదిగోండి ఇరే, ఇది చిప్పు. నేను ఎలక్షన్ కమిషన్కి వచ్చాను, మా మీటింగ్ జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఇంకా మీకు పర్మిషన్ లేదని నన్ను ఆపారు. చూడండి, దీన్ని చూడండి. కన్ఫర్మ్. నేను ఎలక్షన్ ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. అక్కడ ఎలక్షన్ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ మెంబర్స్ కూడా వచ్చి మీటింగ్ అవుతుంది 1st floor. మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. అది ఆయన ఎలక్షన్ అఫీషియలే. ఇప్పుడు 4 కార్లు వెళ్ళాయి. నెంబర్లు కాదు, నేను ప్రెసిడెంట్ వస్తానని వాళ్ళకి తెలీదు. మెంబర్స్ అందరూ వస్తున్నారు. మీ పేరండి? మీ పేరు? నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని, హైకోర్టు నుంచి వస్తున్నాను. ఇప్పుడు 4 PM వెయిట్ నారాయణ గారు, ఇక్కడ 4 PMకి మీటింగ్ జరుగుతుంది. ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ ఇక్కడ 1st floor. నేను ఇంకా లేట్గా అయ్యాను, 5 నిమిషాలు మీటింగు. ఇదేమైనా సీఎం ఇంటికి వెళ్ళట్లేదు కదా, ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నా. మీకు ఎక్కడి నుంచి? అలా కాదు, మీకు ఎక్కడి నుంచి పర్మిషన్ కావాలి? ఎలక్షన్ కమిషన్కి. ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాను నేను. చూడండి, అర్థమైందా? అడుగడుక్కి అవినీతి. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా ఇప్పుడు నన్ను నిలబడిపోతే ఇదిగో జయరాజ్, మీడియాకి అందరికి చెప్పు, నన్ను ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ 5 కార్లు పంపారు, నన్ను పంపట్లేదు ఎలక్షన్ కమిషన్కి. ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు 2018లో. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. మమత పాస్ తీసుకో. అరే నన్ను అడ్డొచ్చా, అక్కడ పంపి తను తీసుకొస్తుంది. కోర్టులోనే అడ్డు, నన్ను కోర్టు 1లో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను, హైకోర్టులో. రూల్స్ నేను పార్టీ ప్రెసిడెంట్ అని మీకు తెలుసా తెలీదా? ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అవుతుందని తెలుసా తెలీదా? అలా కాదండి, ఇప్పుడు ఒక సీఎం రెసిడెన్స్ కంటే ఓకే, చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తే ఓకే. నేను సెక్రటరేట్కి ఎలక్షన్ కమిషన్కి వచ్చాను, నన్ను ఇక్కడ అడ్డడం ఎందుకు? ఇప్పుడు చూడండి, ఇది ప్రతి వెహికల్ వెళ్తుంది, నా వెహికల్ వెళ్ళకూడదు. అరే నాకు కాన్వాయ్ ఉంది, నేను కేఏ పాల్, మీకు తెలుసు. చూస్తున్నారా? ఎలక్షన్ కమిషన్ కి ఏమన్నా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తున్నానా? నేను ప్రధానమంత్రి ఇంటికి వెళ్తున్నానా?
అందరు నా దగ్గరకు వచ్చేవారు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ అవినీతి ఎప్పుడు చెప్తాను. ఈ సెక్రటరేట్ బిల్డింగ్ 360 కోట్లకు తాకట్టు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పోలీసులతో ఇలాగ అడ్డిస్తే నా పంచులు ఇలగలగా ఉండవు. అర్థమైందా? ఇప్పుడు వరకు నేను మీరు సెక్రటరేట్ బిల్డింగ్ తాకట్టు పెట్టారని అడగలేదు కదా, మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి వెళ్తున్నాను కనుక నేను మాట్లాడతాను. అది ఇప్పుడు నేను మాట్లాడతాను. అందరూ కారులు వెళ్ళారు, నేను నడుచుకొని వెళ్తున్నాను. చూడండి, చూసారా? ఇంకా ఎంతసేపు ఆపుతారో ఆపండి. మీరు లైవ్లో అందరికీ షేర్ చేయండి, వాచ్ చేస్తున్న వాళ్ళు అందరూ. చూసారు కదా, ఇదే సెక్రటరేట్. ప్రపంచంలో ఎవడైనా సెక్రటరేట్ అమ్ముతాడా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా లోన్ తీసుకుంటారా? 360 కోట్లు రాష్ట్రాన్ని అమ్మి పడేశారు. కొండల్ని, గొట్టల్ని, పుట్టల్ని అమ్మేశారు. చివరికి మన సెక్రటరీ ఓన్లీ మన కిడ్నీలు అమ్మలా, మన బాడీలో ఉన్నాయి కనుక. మన హార్ట్ని, మన బ్రెయిన్ని అమ్మలా. అర్థమైందా? మీడియా మిత్రులారా, ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుద్ది ఇది. వీళ్ళ అడ్డిని కొలిది ఫైట్ పెరుగుతుంది. నేనెవరినో తెలుసు, ప్రజాశాంతి పార్టీ తెలుసు, ప్రెసిడెంట్ అని తెలుసు. పర్మిషన్ ఎవరి నుంచి రావాలి? ఎలక్షన్ కమిషన్, ముఖ్యమంత్రి నుంచి రావాలా పర్మిషను? ఇది సెక్రటరేట్. చూడండి ఎంతమంది వస్తున్నారో, ఎన్ని కార్లు వస్తున్నాయో. డిఎస్పీ నుంచి రావాలా? డిఎస్పీ ఎవరికి కాల్ చేస్తాడు? ఎస్పీకి. ఎస్పీ ఎవరికి కాల్ చేస్తాడు? డిఐజీకి లేదా డీజీపీకి. డీజీపీ ఎవరికి కాల్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదా జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయ్యింది. ఒరే, నేను నడుచుకొని వెళ్తాను, పర్వాలేదు. వెహికల్ ఎక్కడే ఉంచు, చూపించుకుంటూ వెళ్తా, అంతే కదా మమత? ఇంకా మమతరా? అవును, ఏంటి మమత? ఏంటి వెహికల్ అని రాయించేసాయి, లేదా నడుద్దాం, ఏముంది, పాదయాత్ర చేసి ధర్నా చేద్దాం ఇక్కడ, ఇంక బాగుంటుంది, న్యూస్ అంతా వస్తారు. రాయించు. బై వాక్ అన్నది వెహికల్. ఏంటి మీనింగ్? మళ్ళీ వెహికల్ ఫ్రీడింగ్. అర్థమైందా? దేశాన్ని అమ్మేస్తున్నారు. మీకు జీతాలు రావు టైంకి. ఆ 10 లక్షల కోట్లు ఈల్ చేసిన అప్పు వడ్డీ కట్టలేరు. మరలా 10 లక్షల కోట్ల అప్పు వడ్డీ కట్టలేరు. వడ్డీ కట్టలేని పరిస్థితి. ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తేనే మీ కుటుంబంలో 5 ఉంటే 5 కోట్ల అప్పు. ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ మార్పు రావాలి, మార్పు కావాలి. 3 హెలికాప్టర్లో తిరిగిన నేను, 2 747లో తిరిగిన నేను ఇప్పుడు కోర్టులకు వెళ్తున్నాను మీ కొరకు ఫైట్ చేయడానికి. అర్థమైందా? వెరీ గుడ్. చూసుకోండి. పదిలో 5-6 ఓట్లు మనవి ఉన్నాయి. దాదాపు 8 దాకానా. ఈ మరలా బాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ముందు 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఏవి? అది ఏ ఇదిగో చూసారా? ఇప్పుడు నేను నడిచి వెళ్ళాలా? అందరూ కారులో వెళ్ళారు, నన్ను నడిపిస్తారా? ప్రతి ఒక్కడు వస్తున్నాడు పోతున్నాడు వెహికల్లో, నన్నేమో నడిచి వెళ్ళమంటున్నారు. ఓకే ఓకే శ్రీను, శ్రీను తీసుకొని వెళ్దాం. ఇక్కడ ఉంచి ఎందుకు?
అవసరం లేదు. ఇదిగో చూడండి, ఇప్పుడు నడుచుకొని వెళ్తున్నా. ఎటు చూడండి చూడండి చూడండి, ఇదిగో 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 మమత, మీడియాని ఇక్కడ పిలుస్తాను, రప్చర్ చేద్దాం. జయరాజ్, ఇదిగో నువ్వు జయరాజ్ను పిలు. నా వెహికల్ పంపరాటు కదా, మీడియాని పిలు ఇక్కడికి రా. ఇక్కడే పెడతాను ధర్నా, ఇక్కడే ధర్నా పెడదాం. జయరాజ్, మమత మీడియా బిట్ లేదే, ఇలా అరెస్ట్ చేయని. అక్కడే ఉండరా, వెహికల్ అక్కడే ఉండు, నువ్వే తీయద్దు, ఎక్కడే ఉండు. నన్ను వెహికల్ పంపరు కదా, మీకు రప్చర్ కావాలి కదా, చేస్తా. ఇప్పుడు చూపిస్తా. పాస్ ఇచ్చారు కదా, ఇప్పుడు వెహికల్కి పాస్ కావాలట. చూసారా, వెహికల్కి పాస్ కావాలట. చూద్దాం. జయరాజుని కాన్ఫరెన్స్ చేయి. ఇప్పుడు ఇలాగ వెళ్ళకూడదట, వెహికల్ అయితే వెళ్ళొచ్చట, వాళ్ళదైతే వెళ్ళొచ్చట. రండి, పాల్ గారు ధర్నాన్ని బ్రేకింగ్ ఇచ్చుకోండి. కేఏ పాల్ ధర్నాన్ని బ్రేకింగ్ ఇచ్చుకోండి. జయరాజ్, ఫోన్ చేశారు. జయరాజ్, జయరాజ్ పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు రావడానికి, కానీ బ్రేకింగ్ కొట్టి మీడియాని పంపిస్తే ఇక్కడ వెహికల్కి పర్మిషను ఇవ్వట్లేదు. అంటే నన్ను నడిచి వెళ్ళమంటున్నారు మెటల్ డిటెక్టర్తో. అందరూ వెహికల్స్లో వెళ్తున్నారు, నన్ను నడిచి వెళ్ళమంటున్నారు. అక్కడ మీడియా అంత ఉందా? అక్కడ రెండు అడుగులు వేస్తేనా? ఓకే, నువ్వు అలా లైన్లో ఉండైతే వస్తుంది కనుక 2 అడుగులు వేసి. ఒరేయ్, నువ్వు వెహికల్ అక్కడ పెట్టు, పార్క్ చేయి, చెప్తాను. అక్కడికి వెళ్ళి మీడియాలో దున్నుతా రా. ఇప్పుడు వీళ్ళని సెక్రటరేట్ని ఎలాగ అమ్మేశాడు దున్నుదాం మీడియాలో. ఇప్పుడు బాగుంటుంది, అన్నీ బ్రేకింగ్లు వస్తాయి. జగన్కి ఏం కావాలో అది ఇద్దాం. నా పంచులు ఇంక స్టార్ట్ అవ్వలేదు, ఆ నాన్నకి అయినట్టు. రా, తీసుకో. నమస్తే, నమస్తే. చెయ్యి రా. చూడు చూడు, అందరినీ నడిపించినట్టు అందరినేమో కారులో పంపారు. మీ కొరకు, ప్రజల కొరకు, అర్థమైంది కదా, ప్రజల కొరకు. మమత, ఇంకేంటి? అసలు మనం సెక్రటరేట్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో మీటింగ్ అవుతుంది, ఎలక్షన్ది. మీటింగ్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్. ఎలాగెళ్ళమంటారు? ఎలాగెళ్ళాలి చెప్పండి, వెళ్తాం. మీరు రూప్ చూపించు. మీటింగ్ అయిపోతుంది, ఎలక్షన్ కమిషన్ మీటింగ్ అయిపోతుంది. అవును, ఇప్పుడు మేము నడుచుకొని వెళ్తున్నాం కదా ఎలక్షన్ కమిషన్కి. మళ్ళీ ఏంటిది? కాదండి, మీరే టైప్ చేశారు, మీరే పాస్ అడిగారు, మీరే పాస్ ఇచ్చారు. గుడ్ ఆఫ్టర్నూన్. అదే రమ్మన్నారు. 2 minutes చెప్తాను సార్, సార్ని వెయిట్ చేయమని చెప్పారు. మీరు వచ్చిన ఆఫీస్లో కూర్చోండి, మీకు పర్మిషన్ వస్తుంది, మీరు పోవాలి. లేదు, ఎలక్షన్ మీటింగ్ ప్రెస్ మీట్ నడుస్తుంది.
నాది ప్రెస్ మీట్ ఉంది 4కి. ప్రెస్ మీట్ ఏం లేదు సార్ ఇప్పుడు. ఎక్కడ ఉంది మీకు? నాకు ఒక మాకు ఇచ్చిన ఎలక్షన్ మీకు ఉండొచ్చు, మిమ్మల్ని మేము అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు. కానీ మాకు ఇచ్చిన లిస్టులో మీ పేరు లేదు. అది నా అప్పీల్. నేను ప్రెసిడెంట్గా నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అది చేయండి. పర్లేదు చేసుకో. నాకు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొంచెం ఎర్లీగా అయిపోయింది. ఇప్పుడే ఈ ఎలక్షన్ విషయమా చేయండి సార్, మీరు వెయిట్ చేయండి, మీకు పర్మిషన్ వస్తుంది, మేము పంపిస్తాం. అలా కాదు, అక్కడ మా టీం ఉన్నారు అన్ని పార్టీలును. దాన్ని నేను రిప్రజెంట్ చేసి ఇవాళ కోర్టు కేసు వేసాను. ఏదా పేపరీ నువ్వు ఫైల్ చేసింది మమత? ఈరోజే ఫైల్ చేశాను. నా పిల్ల నెంబరు 60. రేపు హౌస్ మోషన్ వీళ్ళందరి కొరకు నేనే ఫైల్ చేశాను, పార్టీ ఇన్ పర్సన్. మాకు సార్ ఆల్ పార్టీస్ మీటింగ్లో ఒక లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టులో మీరు లేదు. ఇదేంటిది? లెటర్ ఉందా మీ దగ్గర? ప్రజాశాంతి పార్టీ రిజిస్టర్డ్ పార్టీ అండి, లేకపోవడం ఏంటి? చూసారా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మూర్తి గారు ఏమంటున్నారంటే ఎలక్షన్ మీటింగ్లో ప్రజాశాంతి పార్టీ లేదు. మంచిదండి, మీరు కరెక్ట్ చెప్తున్నారు. ఇది కూడా హైకోర్టులో ఆర్గ్యూ చేయడండి. ప్రజాశాంతి పార్టీ లిస్టులో లేదట. వింటున్నారు కదా, వింటున్నారా? ఇది చరిత్రలో లేదు. నేను ఇప్పుడే అన్ని పార్టీల తరపుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేసి వచ్చాను. ఇప్పుడే ఈరోజే కోర్ట్ 1 క్లోజ్ అయితే కోర్ట్ 6. పార్టీ లేకపోవచ్చు, రకరకాల పార్టీలు ఎంతోమంది ఉంటాయి. మాది ప్రజాశాంతి పార్టీ, డాక్టర్ కేఏ పాల్. నేను పార్టీ ప్రెసిడెంట్ని. ఎనీ టైం ఎలక్షన్ కమిషన్కి వెళ్ళొచ్చు. అసలు అది మనకు సంబంధం కాదండి. నేను ప్రజాశాంతి వెయిట్ అండి 1 మినిట్ మూర్తి గారు. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా నేను ఎలక్షన్ కమిషన్కి ఎనీ టైం వెళ్ళొచ్చు. మీకు తెలుసు కదా అది రూల్స్. నా అసిస్టెంట్ తనే కోఆర్డినేట్ చేయాలి. రండి, పార్టీ జనరల్ సెక్రటరీ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ. పాసేది ఇస్తారు రండి. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇలా లేదు. ఇప్పుడు అనవసరంగా అదే మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చుంటారు కదా? లేదు, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. కాకపోతే మాకు ఇంటిమేషన్ హైర్ ఆఫీసర్ నుంచి మెసేజ్ లేని మేము సొంతంగా డిసిషన్ తీసుకోలేము. హయ్యర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఎవరైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు వెహికల్ మీరు చెక్ చేయొచ్చు, మనుషుల్లా చెక్ చేయొచ్చు, వెహికల్ని ఆపొచ్చు. అది నార్మల్ పీపుల్ని. నా వెహికల్ ఆపకూడదు నార్మల్గా. ఎందుకంటే వివిఐపికి నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినా నా వెహికల్ ఆపరు. గవర్నర్ మీరు చూసారు కదా, ఇవన్నీ లోపటికి అందరూ పాలిటీషియన్స్ బయట పెడతారు. జయరాజా ఎలక్షన్ కమిషన్ దగ్గర మాట్లాడతారు. పెట్టేసాయి, ఇది పెట్టేసాయి. ఇందులో ఎక్కడ పెట్టా? మీడియా గ్రూప్లో ఏదో ఒక దాంట్లో పెట్టేస్తా. మీ దానికి పెట్టుకోండి. మిత్రులారా, గుడ్ న్యూస్. ఈరోజే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎలక్షన్స్ ఏప్రిల్లో జరగకూడదేసిన బిల్లు యాక్సెప్ట్ అయింది, నెంబర్ అయింది. ఎగ్జామ్స్, ఎండలు, ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు నేను ఎలక్షన్ కమిషన్కి వచ్చాను. సార్ అడ్రస్ చేస్తున్నాను. ఏదో ఆపమని చెప్పి పిలుస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చాను 4కి. ఇప్పుడే మాట్లాడు. ఇంకా చాలా ఇగో మీ ఫోన్ పట్టుకోండి సార్. సార్ ఎలక్షన్ ఆఫీసర్ ఏదండి ఎలక్షన్ చూసారా? ఇక్కడ కూడా దారిలో ఆపమని కాల్స్ వస్తున్నాయి వాళ్ళకి. ఆ బ్యాక్ నుంచి ప్రోటో
దేవుడి బిడ్డలే కానీ అసలైన దేవుడి బిడ్డ నా మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ కూడా నన్ను ఎప్పుడు ఎక్కడ ఆపల. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, దేశంలో 16 మంది ముఖ్యమంత్రులు మనం చూశారు కదా, ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆపరు. మీరు ఇప్పుడు మీటింగే అయిపోయింది, తెలుసుకొని వచ్చాను. ఇదే లాస్ట్ టైం వచ్చాం కదా, అది మినిస్టర్ ఛాంబర్. ఎలక్షన్ ఇదే కదా, ఇక్కడ మిస్సింగ్ అవుతుందా పైన ఫస్ట్ మీటింగ్ పర్మిషన్ కి కొన్ని పార్టీలు ఇచ్చారు సార్. సీఈఓ గారు తర్వాత అడగండి సార్, ఎలక్షన్ కమిషనర్ కాదు, సిఇఓ గారు ఏరి మీటింగ్ లో ఉన్నారు సార్. అదే అక్కడికే రావాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత కలుస్తారు సార్. మీటింగ్ లో ఉండగా ఎలాగడు సార్. అన్ని పార్టీల మీటింగ్ అవుతుంది ఇప్పుడు. నేను ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ని. ప్రెసిడెంట్ మాకు ఆ లిస్ట్ లో మాకు ఇచ్చిన లిస్ట్ లో లేదు సార్. మీటింగ్ లో కొంతమంది. మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీను, మీ పొజిషన్ ఏంటి? ఇక్కడ మేము లైజన్ ఆఫీసర్, ఇక్కడ మొత్తం సెక్రటరీ మొత్తం మేమే చూసుకుంటాం. సెక్రటరీకి లియజన్ ఆఫీసర్. వీళ్ళు చూస్తున్నారు కదా ఓపెన్గానా. ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్లో. యువర్ ఆనర్, ఎలక్షన్ లియజన్ ఆఫీసర్ శ్రీనివాసరావు కదా, మిస్టర్ శ్రీనివాసరావు ఈజ్ స్టాపింగ్ మీ ఫ్రమ్ గోయింగ్ టు ది ఎలక్షన్ కమిషన్. ద మీటింగ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ అఫీషియల్గా. ఇక్కడ సీఈఓ ఆల్రెడీ పాస్ట్ సీఈఓని వచ్చి నేను కలిశాను. సో దీనికి మీడియా మిత్రులు అర్థమవుతుంది కదా మీకు. అది ఇక్కడ నన్ను సీఈఓ ఆఫీస్ని కలడానికి నేను రాలేదు కదా, నేను వచ్చింది ఎలక్షన్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి, ఎలక్షన్ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ప్రజాశాంతి పార్టీ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు క్యాండిడేట్లు నిలబెట్టడానికి. ఎనీవే సీఈఓ గారిని ఎలాగ కలుస్తాం వచ్చాం కనుక. మరి ఇప్పుడు ఇక్కడ ఉండి కంటే మమత వేర్ ఇస్ జయరాజ్ కాల్ చేయి ఉంటే, జయరాజ్ ఉంటే ఇక్కడ నేను అర్జెంట్ కాల్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగో ఒక ఆయన రాగానే చెప్పండి, సీఏ రాగానే చెప్పండి, మమత బ్రేకింగ్ న్యూస్ కొట్టుకోమందాం అక్కడ, అంతే. లేదు చేద్దాం, ఇది లైవ్ ఉండాలి. నీకు అర్థం లేదు చూసారా, ఇప్పుడు మమ్మల్ని మీటింగ్కి వెళ్లకుండా ఆపారు. ఎందుకు వెయిట్, ఎందుకు వెయిట్? ఎలక్షన్ కమిషన్ జయరాజ్ కెమెరాలు ఎక్కడ పెడతారు? అర్జున్ నమస్కారం, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. చూడు, ఎలక్షన్కి ఎలక్షన్ ఆఫీసర్ మనల్ని ఎందుకు పిలట్లేదు? అది ముందు ఇష్యూ. ఇప్పుడు ఇంత అది తీసుకో, అది లైవ్లో ఆపితే నీకు అర్థం అవ్వలేదు అంతే. ఇది నువ్వు లైవ్లో మాట్లాడుతున్నాను అనవసరంగా. జనాలకి సత్యం తెలియాలి. 402 వాచింగ్, థౌజండ్స్ షేర్ చేయండి అందరికీ. చీఫ్ ఎలక్షన్ ఆఫీషియల్కి ఇంకా కొంతమంది వస్తున్నారట, ఆగుదామా? తమ్ముళ్ళు మీకు బ్రేకింగ్లు కావాలా? ఈ సెక్రటరేట్ని అమ్మేశారని సంగతి తెలుసా మీకు? వెరీ గుడ్, వాళ్ళది అయిపోయింది, నాది ఇప్పుడు. శ్రీనివాసరావు ఇప్పుడే కదా, నీ ముందే కదా అయింది ప్రెస్ మీటు. రిస్క్ తీసుకోవద్దు నా దగ్గర. వాళ్ళు మాట్లాడారు, నా పార్టీ అయితే మరి కామ్గా ఉండు. అది నా కోపం వస్తే బాగోదు. అది
ఇదిగో నువ్వు ఫేస్బుక్ ఆఫీస్ తీస్తావు. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ రాలేదు. రాకముందే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజే నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసాను. ఏప్రిల్లో ఎలక్షన్ ఏంటి, మేలో కౌంటింగ్ ఏంటని మీ అందరి ముందు జనవరి 9 చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి నోవటెల్ హోటల్లో నేను నోటిఫికేషన్ ఇచ్చాను. మన రాష్ట్రమే అంత దరిద్రమా, మన తెలుగు రాష్ట్రాలైనా ఈ నార్త్ ఇండియన్స్కి? ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ అవుతుంది వేరు ఊరు లేని పార్టీలతో. నాకు పర్మిషన్ లేదని ఇదిగో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీసర్ సెక్రటరేట్ లీజాన్ శ్రీనివాసరావు గారు, ఇక్కడ ఆఫీసర్స్ అందరూ నన్ను అరగంట నుంచి అడ్డుకున్నారు. ముందన్నారు మీకు పర్మిషన్ లేదు, తర్వాత అన్నారు మీకు వెహికల్ మీద పర్మిషన్ లేదు, అయితే మూడోసారి అన్నారు పాస్ తీసుకొని నడిచి వెళ్ళండి అని. నడుస్తున్నా బాబు, మీరందరూ చూశారు కదా 2 747లో 3 హెలికాప్టర్లు తిరిగింది. నేను ఒక్కడే ఈ భూమి మీద. అదానీ తిరగలేదు, అంబానీ తిరగలేదు, మోదీ తిరగలేదు, అమెరికన్ ప్రెసిడెంట్లు తిరగల. అలాంటిది ఇప్పుడు మీ కొరకు ఎందుకు ఎలక్షన్స్ సీక్రెట్స్గా ఏప్రిల్లో 3 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ పెట్టి మే వరకు ఈవీఎంలు మార్చుతున్నారని అందరికీ తెలుసు. సో ఆనరబుల్ హైకోర్టులో ఈరోజు పిల్లేసా, గాడ్స్ గ్రేస్ లిస్ట్ అయిపోయింది, పోస్ట్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది. ఒకటే ఆర్గ్యుమెంట్ చేశాను ఈరోజు, ఏప్రిల్లో ఎలక్షన్ అయితే ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఎక్కడైనా ఎలక్షన్ అయినా 30-40 రోజుల్లో కౌంటింగ్ అవుతా? మన దేశంలో తప్ప. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్లో మే లాస్ట్ వీక్ ఎలక్షన్ పెట్టుకుంటారు. 3-4 ఫేజుల్లో కౌంట్ చేసుకుంటారు. మందేంటి డీల్ మేకింగ్ అన్నమాట. ఇప్పుడున్న వాళ్ళతో ఈవీఎంలు అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్ లో అవ్వాలని జనవరి 9 మీడియాతో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్ కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ కి సీక్రెట్ గా ఏయో నడుపుకుంటున్నారు. ఆ రోజు నడుపుకున్నారు జనవరి 9ని, ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్. ముఖ్యంగా పబ్లిక్ తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలు 2%, 3% ఉన్న కుల కుటుంబ పార్టీ. మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం అట్లా పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు. నేను రెడ్లకు వ్యతిరేకులు కాను. 3 కమ్మాలు అయ్యారే, 3 బ్రాహ్మణులు అయ్యారే. 1% ఉన్న వైశ్య రోషయ్య గారిని మనం కష్టపడి ముఖ్యమంత్రి చేసామే. బీసీ కాపు బడుగు బలహీన వర్గాలు మాత్రం ముఖ్యమంత్రులు అవ్వకూడదు, రాజ్యాధికారం రాకూడదు. అందుకనే ఇంకొకటి, ఈ రోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దాని కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు. అర్థమైందా? ఈ సెక్రటరేట్ కూడా రెడీ 360 కోట్లు అప్పు తీసుకున్నారట. సెక్రటరేట్ మీద ఎవరైనా అప్పు తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలో 197 దేశాల్లో ఎవరైనా తీసుకున్నారా? దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా తీసుకున్నారా? ప్రపంచంలో సెక్రటరేట్ మీద అప్పు తీసుకోరు. కిడ్నీలైనా అమ్ముకుంటారు, కానీ అంటే అమ్ముకుంటారు. కొందరు కిడ్నీలు అమ్ముకుంటారు ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎవరు అమ్ముకోకండి. అవసరం ఉన్న వాళ్ళు 3 నెలలు వెయిట్ చేయండి. ప్రజాశాంతి పార్టీని అధికారంలో తీసుకురండి. విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి. మీడియా, మీరు బ్రేకింగ్లు ఇస్తేనే కుటుంబానికి 5గురికి 5 కోట్లు అప్పు తీర్చే సత్తా నాకుంది. నన్ను మీరు గెలిపించారా, మీ కుటుంబ అప్పులు తీరుతాయి, అభివృద్ధి జరుగుతుంది. లేదా
ఇప్పుడున్న కుటుంబానికి 5గురికి 5 కోట్ల అప్పు ఉంది, అది 10 కోట్లు అవుద్ది. శ్రీలంకలా ఇండియాలో గొడవలు అవుతాయి, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ మధ్య కొట్లాడుకోమంటారు. కనుక ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేశాను 6 కోట్ల ఆంధ్రుల తరపుని. ఏమని, దేశమంతా ఎలక్షన్స్ మేలో జరుగుతున్నాయి, మా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చే వారం నోటీస్ ఇచ్చేసి ఏప్రిల్లో ఎలక్షన్ జరిపించి మే వరకు 40 రోజుల వరకు కౌంట్ చేయట్లేదు, ఈవీఎంలు రిప్లేస్ అవుతున్నాయి, ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వైలేటెడ్, అవర్ ఆంధ్ర పీపుల్ అండ్ వేరియస్ articles I have quoted before the Honorable High Court of Andhra Pradesh today. They have admitted our case. ఈ రోజు కేసుని అడ్మిట్ చేశారు, నెంబర్ కూడా చేసేసారు. వీలైతే మండే ఆర్డర్ వస్తుంది. మనకి న్యాయము జరగకపోతే నా పిలుపుకు మీరందరూ సిద్ధంగా ఉండండి. ప్రజాశాంతి పార్టీకి ఎలా లేదట, ఇప్పుడు పార్టీల మీటింగులు అన్నిటికీ మీటింగులు ఉన్నాయట, మా పార్టీకి ఎలా లేదట. ఎలాగ ఎలక్షన్లు జరుగుతాయో నేను చూస్తా, మీరు చూస్తారు. టీచర్స్, ఆఫీసర్స్, గవర్నమెంట్ స్టాఫ్ అవసరమైతే అందరూ ఎలక్షన్స్ బాయ్కట్ చేద్దాం. తెలంగాణలో 50% బాయ్కట్ చేశారు, ఇప్పుడు 100% బాయ్కట్ చేస్తారు. ప్రజాశాంతి పార్టీకి న్యాయం జరిగితే 90% ఉన్న బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆనరబుల్ హైకోర్ట్, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్ డూయింగ్ జస్టిస్. Let us wait till Monday. Thank you very much.